అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా మంచిర్యాల జిల్లాలో కొనసాగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. అయితే ఆ జిల్లా కలెక్టర్తో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబంధించి కొంత అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి, చాలామందికి ప్రశంస పత్రాలతో పాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సంబంధించిన పలు ప్రత్యేకతలు జిల్లా కలెక్టర్ చెప్పే ప్రయత్నం చేశారు. సాధికారత గురించి ప్రభుత్వం ఉంది, ఇటు ఒక సిస్టమ్ కూడా పనిచేస్తుందని చెప్పిన పరిస్థితి. మనం ఒకసారి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సార్తో మాట్లాడిద్దాం. ఈ అంశం మీద ఒకసారి ఏం చెప్పబోతున్నాడో ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళలందరికీ శుభాకాంక్షలు. సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మన చిర్యాల జిల్లాలో ఐడిఓసిలో జరిగింది. దానికి సెలబ్రేషన్స్లో మన గౌరవనీయులు మంచిర్యాల ఎమ్మెల్యే గారుతో పాటు డీసీపీ గారు, ఇతర అధికారులు అండ్ మహిళలు ఎంప్లాయీస్ అండ్ ఎన్జిఓస్ నుంచి కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే మహిళలకి కంట్రిబ్యూషన్ మన సొసైటీకి, మన లైఫ్లో దానికి గుర్తుపెట్టాల్సింది కాబట్టి ఉన్నాయి. సో ఈరోజు మనం ఎవరైనా మహిళలు ఎంప్లాయీ మంచిగా పనిచేసిన దానికి ప్రశంసా పత్రం కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఖచ్చితంగా ఉమెన్ ఎంప్లాయీస్ సంబంధించిన, ఉమెన్ మెంబర్స్ సంబంధించిన అందరికీ సెక్యూరిటీ అనే మన బాధ్యత ఉన్నాయి. ఖచ్చితంగా దానికి కాపాడడానికి బాధ్యత మనకే ఉన్నాయి. అండ్ విల్ టేక్ సివియర్ యాక్షన్. మన దృష్టికి అట్లా ఏమైనా కేసు వస్తే విల్ టేక్ సివియర్ యాక్షన్స్ అగేన్స్ట్ దెమ్. దాంతోపాటు ఎకనామిక్ ఇండిపెండెన్స్ కోసం కూడా మన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏర్పాటైంది. దానిలో భాగంగా మీరు అందరూ చూస్తున్నారు. ఇప్పుడు ఫిష్ క్యాంటీన్, కొత్తగా ఐడిఓసీలో క్యాంటీన్ ఏర్పాటైంది. దానికి మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా 4 క్యాంటీన్ ఏర్పాటైంది. దాంతోపాటు ఎస్ఎస్జి సంబంధించిన పుట్టి శిక్షణ, టీచింగ్కి సంబంధించిన, మంచిర్యాల కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన అన్ని ఐకేపీ సెంటర్ కూడా అంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన కూడా ఇవ్వడం జరిగింది. సో రకరకాల కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. ఇప్పుడు 2 సోలార్ ప్లాంట్ కూడా ఏర్పాటు అవుతుంది మహిళల నుంచి. పెట్రోల్ బంక్ కూడా ప్రపోజల్ ప్రిపేర్ చేస్తున్నాం. సో వాళ్ళకి ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఎత్తున రావాలి, దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని దానికి ముందుకు వెళ్తున్నాము. సో ఖచ్చితంగా మన జిల్లాలో, మన రాష్ట్రంలో ఖచ్చితంగా మహిళలకి ఖచ్చితంగా ఏమైనా బెనిఫిట్స్ రావాలి, ఏమైనా స్కీమ్స్కి సంబంధించిన బెనిఫిట్స్ అని ఖచ్చితంగా ఇన్స్యూర్ చేస్తాము. జిల్లాలో పలు ప్రాంతాల నుంచి అందరినీ ఈ మీటింగ్కు మొబిలైజ్ చేశారు. మహిళల ప్రత్యేకత గురించి చెప్పే ప్రయత్నం చేశారు. రానున్న రోజుల్లో వీళ్ళ గురించి ఏదన్నా ఇంకా ప్లానింగ్, అంటే మీరు బంక్ అంటున్నారు, మన జిల్లాలో ఎక్కువ యాక్టివ్గా ఇలాంటి పని జరుగుతుంది. సోలార్ అంశంలో ఎట్లుంటుంది సార్? ఎట్లా గ్రౌండింగ్ కాబోతుందా ఏంటి అసలు? సోలార్ సంబంధించిన 2, ఒకటి చెన్నూరు, ఒకటి మంచిర్యాల కాన్స్టిట్యుయెన్సీలో ల్యాండ్ ఐడెంటిఫై అయ్యి BO ఐడెంటిఫై అయ్యి పంపడం జరిగింది. లోన్ మంజూరు అయితే ఇమీడియట్గా ఏర్పాటు అవుతుంది. చెన్నూరు సంబంధించిన మందమరిలో కూడా ల్యాండ్ ఐడెంటిఫై అయింది, BO ఐడెంటిఫికేషన్ జరుగుతున్నాయి. అయిపోయిన తర్వాత అది కూడా గ్రౌండింగ్ అవుతుంది. దాంతోపాటు పెట్రోల్ బంక్ సంబంధించిన కూడా మనం ల్యాండ్ ఐడెంటిఫై చేసాం. కొంచెం టైం పడుతుంది. మిగతా అన్ని అంశాలు మేబీ మీరు ఇప్పుడు చూస్తున్నారు, క్యాంటీన్స్ మంచిగా నడుస్తున్నాయి. ఫిష్ దానికి కూడా దాదాపు 60% సబ్సిడీ ఉన్నాయి, 40% మాత్రం గవర్నమెంట్ అది బెనిఫిషరీ కదా, దానిలో కూడా 30% లోన్స్ కంపోనెంట్ కూడా వస్తుంది. సో అట్లా రకరకాల ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. ఈవెన్ ఈ స్కూల్ మెయింటెనెన్స్ సంబంధించిన కూడా SSG చేస్తున్నారు, టీచింగ్స్ SSG చేస్తున్నారు, ధాన్యం కొనుగోలు సెంటర్ SSG మెయింటైన్ చేస్తున్నారు. దాని నుంచి చాలా మేజర్ బెనిఫిట్స్ వస్తుంది. ఇప్పుడు కటింగ్, అది మాయిశ్చర్ నుంచి ఎట్లా అది చేస్తున్నారు, అట్లా కంప్లైంట్స్ చాలా తగ్గిపోయింది. సో మన ఇంకా ఫ్యూచర్స్లో కూడా అన్ని రకాల ప్రోగ్రామ్స్లో ఖచ్చితంగా మహిళలకి భాగస్వామ్యం ఉంటుంది. ఇట్లా మనం ప్రయత్నం చేస్తాం. జిల్లా ప్రజలకు మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్టీవీతో ఏం చెప్పబోతున్నారు, ఏం సందేశం? సో అంటే సమాజంలో మహిళలకి మోస్ట్ ఇంపార్టెంట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా అందరూ మహిళలు కొంచెం ధైర్యంతో ఉండాల్సింది, ఖచ్చితంగా ఎక్కువ ఎకనామిక్ ఇండిపెండెన్స్ కోసం పని చేయాల్సింది. దాంతోపాటు పిల్లల మీద ఎడ్యుకేషన్ మంచిగా రావాల్సింది. అన్ని రకాల బెనిఫిట్స్ మనం ఏమైనా చేస్తున్నాము. సో లైక్ చైల్డ్ మ్యారేజ్ సంబంధించిన కొన్ని కేసెస్ మనకి నమోదు అవుతుంది, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్లో కేసు వస్తున్నాయి. అట్లా మహిళలు ఉన్న సమాజంలో మహిళలు దానికి ఖచ్చితంగా మనం చూడాల్సింది. అండ్ మన సొసైటీలో ఏమైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి కూడా ముందుకు వచ్చి ఫైట్ చేయాల్సింది. ఇప్పుడు ఆల్రెడీ మనం మాట్లాడాం మన జిల్లాలో
ఉమెన్ ఓటర్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళకి అభిప్రాయం నుంచి మాత్రమే గవర్నమెంట్ నడుస్తుంది, వారికి నుంచి మాత్రమే మనకి పబ్లిక్ పాలసీ ఫామ్ అవుతుంది. సో కాబట్టి అన్ని రకరకాల అన్ని క్షేత్రంలో వాళ్ళకి భాగస్వామ్యం మంచిగా ఉండాల్సింది. థ్యాంక్ యూ. అయితే మనం ఒకసారి మేడంతో కూడా మాట్లాడిద్దాం. డాక్టర్ మేడం డీజీఓ చెన్నూరులో పనిచేస్తుంది. అయితే ముఖ్యంగా ఎవ్రీ డే అంటే మార్నింగ్ 10 o'clock నేరుగా హాస్పిటల్ ఉంటుంది, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంది, రోగులతో ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఇక్కడ. मैडम वुमेन्स डे के बारे में आप क्या बोलना? First of all, I would like to congratulate and happy International Women's Day to one and all celebrating. And it should not be celebrated as one day. Every woman should be celebrated daily. It start from our home. It start from my home, so it should be from your home also. Every woman should be given value, respect, love, what they deserve. And a gentle reminder to women also, they should love yourself also, value yourself and spare some time for yourself from their busy schedule. And most important, respect yourself so that world will also respect you. And finally I will say love you all and more power to all the women. Thank you. Thank you so much. Once again happy women's day madam. మీకు కూడా రైట్. అయితే జిల్లా కలెక్టర్ సతీమణి అక్కడ ఉద్యోగి చాలా స్పష్టంగా ఒక విషయం చెప్తుంది. ఈరోజు ఒక్కరోజే కాదు, ప్రతిరోజు మహిళలను గౌరవించాలి, మహిళలను గౌరవించడమే ప్రత్యేకత అని చెప్తున్న పరిస్థితి. అయితే ఓవరాల్గా మంచిర్యాల జిల్లాలో చాలా స్పష్టంగా ఇద్దరి మధ్య కోఆర్డినేషన్, అంటే జిల్లా కలెక్టర్గా కుమార్ దీపక్ కావచ్చు, అదేవిధంగా మేడం కూడా నేరుగా హాస్పిటల్కి వెళ్ళడం, పబ్లిక్ సెక్టర్లో పనిచేయడం, పేదవారికి వైద్యం అందించే ప్రయత్నం, ఇలా పలు రకాల సేవలు ఈ జిల్లాలో జరుగుతున్న పరిస్థితి. అది దీనికంటే ముందుగా ప్రతి మహిళను గౌరవించండి, గౌరవించడం ప్రాధాన్యత. ఈరోజు ఒక్కరోజే కాదు, ఇది ప్రతిరోజు గౌరవించుకునేలాగా ఉండాలని జిల్లా కలెక్టర్ సతీమణి చెన్నూరు డాక్టర్ చెప్తున్న పరిస్థితి అన్నమాట. ఇప్పుడు సుమంత్ రవినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.